ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకు, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పరిమితం కావడానికి బలమైన కారణాలు ఏం చెప్తారు సార్ మీరు? ప్రజల్ని మెప్పించలేకపోవడమే. ప్రజలను మెప్పించలేకపోవడం, బాగా తీవ్రమైనటువంటి వ్యతిరేకతని కూడగట్టుకోవడం. ఏ కారణాల వల్ల కానీ 2019లో 19లో అయినా 24 ఓకే ఓకే సార్, 2 సార్లు జరిగింది అదే. ఓకే సార్. కాబట్టి ఏ కారణాల వల్ల చేశాము, ఏం తప్పులు జరిగినాయి అనేది రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు కూడా మామూలుగానే. తప్పులు సరిదిద్దుకుంటారు. ఆ తప్పుల కారణంగానే ఓడిపోయారంటారు. న్యాచురల్లీ ప్రజల్ని మెప్పించలేకపోవడం మూలానే కదండి మీరు ఓడిపోయేది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఏళ్ళ కావాల్సింది సార్, సర్కారు కూటమి సర్కారు పాలన 2 ఏళ్ళు కావాల్సింది. ఈ 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఎలా ఉంది అంటారు? ఆశించినంత స్థాయిలో లేదు. ఏం ఆశించారు మీరు, ఏమి లేదంటారు? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన దుర్మార్గాలు, అరాచకాలన్నిటికీ చట్టబద్ధమైనటువంటి సమాధానాలు దొరుకుతాయి, చట్టబద్ధంగా శిక్షింపబడతారు, అన్నిటినీ ఆపగలుగుతారు అనే అభిప్రాయంతో జనం ఓట్లేశారు. ఆ రోజున జరిగినటువంటి పబ్లిక్లో జరిగిన డిస్కషన్ కూడా అదే. గవర్నమెంట్ మారితే తప్ప ఈ అరాచకం ఆగదు, వీళ్ళ సంగతి చూడాలి, గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ ఎండగట్టాలి అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అది ఆశించినంత మేర జరగడంలా. ఓకే, చాలా తప్పులు అప్పుడు జరిగిన తప్పులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఎలాంటి తప్పులు సార్ అవి? ఏ వెరైటీ ఆఫ్ థింగ్స్ లేండి. గవర్నమెంట్ డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, అప్పులు చేసే విషయంలో కావచ్చు, క్రోనీ క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో కావచ్చు. సో ఇవన్నీ చాలా తప్పులు అప్పుడు జరిగినవే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చాలా మంది ఎలక్షన్ల టైంలో జస్ట్ బిఫోర్ ఎలక్షనో లేకపోతే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షనో వైసీపీ నుంచి జంప్ అయ్యి ఈ పార్టీలో జాయిన్ అవ్వగానే ఇవాళ వాళ్ళకి పెత్తనాలు ఇవ్వడం, వాళ్ళు చెప్పినట్టుగా జరగడం, ఇవన్నీ చూస్తుంటే అప్పుడు నష్టపోయిన వాళ్ళు, బాధితులు, వీళ్ళ వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఇదేంట్రా బాబు, నిన్నటిదాకా వాడే మా నెత్తి మీద కూర్చున్నాడు, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాడు కూడా పార్టీ మార్చేసి వచ్చి మళ్ళీ మా నెత్తి మీద కూర్చుంటున్నాడు అనేది. సో ఆ ఉక్కపోత వాతావరణం ప్రజల్లోనూ, వాళ్ళ పార్టీ కేడర్లో ఎలాగ ఉందనుకోండి, ప్రజల్లో కూడా ఉంది అది.